జీవితం వృధా అయిపోతుందండి. అదే భర్తృహరి ఏనుగు లక్ష్మణ కవి పద్యంలో చెబుతున్నాడు. ఏమి సంపాదించాను, చివరికి డబ్బు ఒకటి సంపాదించాను తప్పితే ఇంకేమన్నా ఉందా? వినయ విశేష హృద్యలకు విద్యలు నేర్వగలేదు. వినయ విశేష హృద్యలకు విద్యలు నేర్వగలేదు. నీతిచే ధనమును కూర్పలేదు. తల్లిదండ్రుల సేవలు చేయలేదు. వినయ విశేష హృద్యలకు విద్యలు నేర్వగలేదు. నీతిచే ధనమును కూర్పలేదు. తల్లిదండ్రుల సేవలు చేయలేదు. నీతిచే ధనమును కూర్పలేదు. తల్లిదండ్రుల సేవలు చేయలేదు. గొబ్బున తల్లిదండ్రుల సేవలు చేయలేదు. గొబ్బున సమయంబు కాకులను బోలె గతించే పరాన్న భుక్తులను. గొబ్బున సమయంబు కాకులను బోలె గతించే పరాన్న భుక్తులను. డబ్బు 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 సంపాదించడం మీదే ఇప్పుడు అందరూ దృష్టి పెడుతున్నారు. దయచేసి ఆలోచించండి. చదువు వచ్చింది మీ పిల్లలకి. ఏ చదువు వచ్చింది? ఆత్మహత్య నుండి కాపాడలేందు ఓ చదువు అండి. అది ఐఐటి అయితే మాత్రం సమస్యలు అందరికీ ఉంటాయమ్మా. భయంకరమైన సమస్యలు మీకు ఉన్నాయి, నాకు ఉన్నాయి. కానీ మా బోటుగాళ్ళం ఎవరు ఆత్మహత్యకి ఎందుకు పాల్పడలేదంటే, నేను ఎంఏ చేశాను, ఎంఫిల్ చేశాను, పిహెచ్డి చేశాను, అన్నిటికంటే ముందు రామాయణం, భారతం, భాగవతం చదివాను. అందుకే ఎప్పుడు ఆ ఆలోచన రాలేదు. ఇవి చదివించాలి పిల్లలకి. కనీసం ఇవి పాఠాల్లో లేవు. మనం చదవం, వారికి చెప్పం. ఏదో స్తోత్రం చదువుతాం, అర్థం కాదు. అది సంస్కృతంలోనో మరాఠీలోనో ఉంటుంది, అది చదువుతాం. దానివల్ల ఏదో ఏం అవ్వలేదు, నీకు అర్థం కాదు, ఏమి అవ్వలేదు. అర్థం కాని స్తోత్రాలు ఎన్ని చదివినా దండగాయి. ఈ మహిమలన్నీ కల్పిస్తున్నారు. దయచేసి నమ్మకండి. మీకు అర్థం అవ్వాలి. ఈ పద్యం చెబుతున్నాం, అర్థమైంది, అది మీకు ఉపయోగిస్తుంది. అంతేగాని ఈ పద్యాలు చదివితే పుణ్యం అంటే ఏముంటుందండి? ఆయాసం ఉంటుంది. పొద్దున్నుంచి ఇవే చదువుతూ కూర్చున్నాను ఇంట్లో. ఆయాసం ఉంటుంది. అర్థం చేసుకుంటే కదా ఏదన్నా వచ్చేది. ఊరికే చదివేస్తే మనకు అర్థం కాని భాషలో ఉందా స్తోత్రం? అది ఊరికే పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం. ఎందుకు ఈ పని? ఎవడు సంతోషపెట్టడానికి? దీన్ని దేవుడు సంతోషించరండి. దేవుడు స్తోత్ర ప్రియుడు కాదమ్మా. సత్ప్రవర్తనకి మాత్రమే దేవుడు ప్రియుడు. అనుమానం ఏం లేదు ఇక్కడ. నువ్వు ఎన్ని స్తోత్రాలు చదివినా ఆయనకు అవసరం లేదు. నీ పొగడ్తలకి లొంగిపోవడానికి జీవుడు కాదు దేవుడు అంటే. ఇక్కడ మన మనస్సు ఏమిటో ఆయనకు బాగా తెలుసు. అని ఎందుకు చదువుతున్నావు నాకు తెలుసులే, మూసే అంటాడు. దీనికి మళ్ళీ లెక్కలు 100 సార్లు, 1000 సార్లు, 100 మంది కలవడం, 1000 మంది కలవడం, ఇవన్నీ గిన్నిస్ బుక్ రికార్డుకు ఉపయోగిస్తాయి, భగవద్ అనుగ్రహానికి ఉపయోగపడవు. స్తోత్రం అర్థం తెలుసుకొని ఇంట్లో నువ్వు కూర్చొని చదువుకో. ఏం చేయాలో వచ్చాయి. ఇంత పారాయణలు సంక్షేపించితే ఉపయోగం ఏంటి? ఇక్కడ వ్యాపారాలు జరుగుతాయి. దాని నుంచి బయటపడాలి, ఆ అజ్ఞానం నుంచి. వినయ విశేష హృద్యలకు విద్యలు నేర్వగలేదు. విద్య ఎలా ఉండాలంటే వినయ విశేషంతో హృదయం కావాలి. వినయం అంటే చేతులు కట్టు కూర్చోవడం కాదు, పెద్దవాళ్ళు రాగానే లేవడం కాదు. మోడస్టీ అని అర్థం వినయానికి చెప్పొద్దు. మోడస్టీ ఈజ్ క్వైట్ డిఫరెంట్ ఫ్రమ్ వినయం. పొరపాటు అర్థం చెబుతున్నారు. వినయం అంటే అది కాదు. విశేషేణ నయం వినయం. వాడి జీవితం ఎలా నడుపుకోవాలో వాడికి తెలియజేసేది వినయం. అది విద్య వల్ల రావాలి. అది లెక్క. విద్యయా వినయావాప్తి అంటే అర్థం అది. ఈ చదువు ఎందుకు అంటే వాడి జీవితంలో ఏదైనా సమస్య వస్తే వాడు ఎదుర్కోవాలి. ఇవాళ ఎదుర్కోలేకపోతున్నారు. అలాగని తల్లిదండ్రులు చెప్పినట్టు వింటారా అంటే వినరు. అసలు ఉన్నారా అంటే తల్లిదండ్రులు అక్కడ లేరు. ఉమ్మడి కుటుంబాలు లేవు కదా. మొన్న రైల్లో విన్నాను విచిత్రమైన వాడు. అబ్బాబోయ్ అనుకున్నాను నేను. ఒక అమ్మాయి, 2 అమ్మాయిలు కూర్చొని మాట్లాడుకుంటూను వాళ్ళది కంబైన్డ్ ఫ్యామిలీ కదా అందే ఒక అమ్మాయి. నాకు సంతోషమైంది అన్నమాట. కంబైన్డ్ ఫ్యామిలీలు తగ్గిపోయాయి కదా. అందుకని ఏమమ్మా వాళ్ళది కంబైన్డ్ ఫ్యామిలీయా అన్నాను నేను. అవునండి అంటే ఉమ్మడి, అది కాదండి, భార్యాభర్త కలిసి ఉన్నారని చెప్పింది. నమశివాయ. ఈ మాట వినడం ఎంత పుణ్యమో అనుకున్నాను. కంబైన్డ్ ఫ్యామిలీకి అర్థం మారిపోయింది. వాళ్ళు కంబైన్డ్ అంటే భార్యాభర్త కలిసి ఉండడంట. అదే విచిత్రంగా ఉంది కదా. అంటే కంబైండ్ అంటే అయిపోయి ఇది కొత్త అర్థం వచ్చింది. మరి అదే కదండి ఇప్పుడు మీకు తెలియదా? నాకు తెలియదు, చాలా విషయాలు తెలియవమ్మా, అందుకే ఆరోగ్యంగా ఉన్నాను నేనని చెప్పాను. ఇది కంబైన్డ్ ఫ్యామిలీ. వేళ భార్యాభర్త కలుసు, అది గొప్ప అయిపోయింది వేళ. అటువంటి స్థితిలో ఉన్నాం మనం. ఇప్పుడు వినయం అంటే ఏంటి? మన పిల్లాడిని ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం అన్నీ పక్కనట్టండమ్మా. వాడు ఐఐటి చదివాడు, బీటెక్ చేశాడు, వాడికి సమస్య వస్తే ఏం చేయాలో వాడికి తెలుసు. ఇంట్లో ఫీజు మార్చడం కూడా తెలియదండి. వీడు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేశానంటాడు. వీడు దేనికి పని లేక ఎలక్ట్రీషియన్ కొంటే వాడు తెలివి బీటెక్ వాడికి లేదు ఇక్కడ. దానికి మళ్ళీ ఆయన్ని పిలవాలి, 200 ఇవ్వాలి.
అది మాకు చెప్పలేదు, లేదా ఆ సెమిస్టర్ అయిపోయింది అంటాడు. ఫీజుకో సెమిస్టర్ ఉంటుంది, అది అయిపోయింది, ఇంక చదవడం. ఉద్యోగం మాత్రం కావాలి, డబ్బులు కావాలి. నీ ఇంట్లో పని నువ్వు చేయలేవు. ఇక్కడ చదువు దేనికి ఉపయోగిస్తోంది? ఎక్కడో డబ్బులు సంపాదించి ఇంట్లో పని చేయడానికి కాదు. వినయం అంటే అర్థం అది. వినయం నేర్పి అంటే ఎలా బతకాలో నేర్పాలి విద్య. బతుకు తెరువు నేర్పంది విద్య ఎలా అవుతుందంటే ఉద్యోగం ఇప్పించేది కాదు విద్య అంటే. ఏం వచ్చినా తట్టుకునే ధైర్యాన్ని స్థైర్యాన్ని ఇప్పించేది విద్య. అది ఉందో లేదో మనం చూసుకోవాలి. అటువంటి విద్యలు నేర్వలేదు. నీతిచే ధనమును గుర్పలేదు. ఇక్కడ ఏనుగు లక్ష్మణ కవికి నేను ప్రత్యేకంగా నమస్కారం చెబుతున్న అనువాదంలో. మూలంలో భర్తృహరి ఏమన్నాడంటే విత్తం చనోపార్జితం అన్నాడు, డబ్బు సంపాదించలేదు అన్నాడు. ఏనుగు లక్ష్మణ కవి తెలుగువాడమ్మా, ఆ రక్తం వేరు, లోకం బాగుపడాలి. అందుకని డబ్బు సంపాదించలేదు అనలేదు, నీతిచే ధనమును గుర్పలేదు అని అనువాదంలో నీతిచే అన్న మాట చేర్చాడు. అది కావాలి ఈవేళ, అది కావాలి. డబ్బు సంపాదించడం సమస్య కాదు, నీతిగా సంపాదించావా లేదా? లంచాల మీకు డబ్బు సంపాదించానంటావేంటి? లంచాలు తిరిగి సంపాదించడం సంపాదన కాదు కదా. ఇవాళ ఇంట్లో వ్యాఖ్యానాలు మారాలండి. ఆడ మగ అందరం ఆలోచిద్దాం. మాట మారితే మనస్సు మారుతుంది, వ్యాఖ్యానం మారితే వ్యవస్థ మొత్తం మారుతుందండి. మన వ్యాఖ్యానాలు మారాలి, మన వ్యాఖ్యానాలు మారాలి. ఇంట్లో ఎప్పుడు డబ్బు ప్రస్తావన వచ్చిన వరే ఎంత సంపాదించామనేది ముఖ్యం కాదమ్మా, ఎలా సంపాదించామనేదే ముఖ్యం అన్న మాట తల్లి నోట తండ్రి నోట వస్తే భవిష్యత్ భారతం బ్రహ్మాండంగా ఉంటుందమ్మా, అనుమానమే లేదు ఇక్కడ. అది రావాలి, అది రాదు. ఎలాగో అలా సంపాదిస్తారు, ఏంటి కూడా అవన్నీ పెట్టుకుంటే అవుతుంది ఈ మాటలు రావద్దండి. అవే వస్తున్నాయి ఇంతవరకు. పిల్లల దగ్గర డబ్బు గురించి మాట్లాడుతాం, ఎంత ఇదో సంపాదన ఇదో జీతమా అంటే వాడు ఏమైపోతాడు? నువ్వు ఎంత సంపాదించావనేది మాకు అనవసరం, ఎలా సంపాదించావు? నీతిగా 10 రూపాయలు సంపాదించినా చాలరా, ఉన్నదే తిందాం. ఈ మాట తల్లి నోట తండ్రి నోట వస్తే ఆ తల్లిదండ్రులిద్దరినీ పార్వతీ పరమేశ్వరులుగా భావించి నేను నమస్కారం చేస్తానమ్మా. సమాజంలో మార్పు అక్కడ వస్తుంది. మాట మారితే మనస్సు మారుతుంది, వ్యాఖ్యానం మారితే మొత్తం వ్యవస్థ మారుతుంది. ఇంట్లో వ్యాఖ్యానాలు మారాలి. డబ్బు గురించిన ప్రాధాన్యంతో ఎప్పుడూ మాట్లాడద్దు. అసలు డబ్బు చాలా హీనం, దీనం, దాని అవసరం చాలా తక్కువ. సత్ప్రవర్తన ముఖ్యం, శీలం ముఖ్యం, సంస్కారం ముఖ్యం. ఈ మాటలు రావాలి. నేను ప్రవచనంలో ఏం చెబుతున్నానో అవి మీ నోట వస్తే సంసారాలు బాగుంటాయి. నా నోటే వస్తే నావే రికార్డ్ అవుతాయి. నాకు ఎవరికి ఉపయోగం ఇది? అవి మీ నోట రావాలి. అవి బాగున్నాయనే కదా మీరు చప్పట్లు కొడుతున్నారు. మరి ఇంట్లో ఆచరించవచ్చు కదా. అలాగే చెప్తారంటే అలాగే చెప్పింది మంచి కదా. మనకి నచ్చిందేనా నచ్చకపోతే చప్పట్లు కొట్టామంటే నచ్చిందని ఆచరించాలి కదా. నచ్చిందని అలా వదిలేస్తే మనకి షాపింగ్లో ఏదైనా నచ్చితే కొనకుండా వదిలేస్తామా? అలాగే ఇక్కడ నచ్చింది కూడా ఆచరించండి వెంటనే, అప్పుడు సంసారం బాగుంటుంది. నచ్చే కొడుతున్నాం కదా, నచ్చినవేనా నచ్చని వదిలేయండి అమ్మా, నచ్చినవి ఆచరించండి, అప్పుడు జీవితం బాగుంటుంది. ఇంకా తల్లిదండ్రుల సేవయు చేయలేదు. నీతి పాటించి డబ్బు ఏదో సంపాదించాం, ఎంత అని లెక్కేసాం, కానీ ఎలా సంపాదించామని ఎప్పుడు ఆలోచించాలి. పోనీ ఇంత సంపాదనలో పడి చేసింది ముఖ్యమైనది అమ్మకి నాన్నకి సేవ చేయాలి. ఎందుకు మన బతుకు ఎందుకు ఇక్కడ? ఆ ముసలాళ్ళని అలా వదిలేసిన తర్వాత తల్లిదండ్రుల సేవయు చేయలేదు, ఏమీ చేయలేదు. చివరికి ఏమి సాధించామంటే ఇలాగ వెనకబడి ఇలా అయిపోయి చివరికి నష్టమైపోయాం జీవితం అంతా కూడా. ఇంత చేసి సాధించింది ఏం కనపట్టలేదు ఇక్కడ. తల్లిదండ్రుల సేవయు చేయలేదు. ఈ రకంగా నా జీవితాన్ని నాశనం చేస్తున్నావు కదా, నన్ను కాపాడు నీ నుంచి దురాశ అంటున్నాడు. ఖచ్చితంగా కనీసం ఇంకొక మాట మనం నేర్చుకోవాలండి ఎప్పుడైనా సరే. వినయ విశేష హృద్యలకు విద్యలు నేర్వగలేదు, నీతిచే ధనమును గుర్పలేదు, తల్లిదండ్రుల సేవలు చేయలేదు. డబ్బు అని ఏడుస్తుండగా వెళ్ళిపోయింది ఇక్కడ జీవితం అంతా కూడా. దీని నుంచి బయటపడాలి ఖచ్చితంగా. అది ఎలాగో చూద్దాం ఇప్పుడు. వ్యాఘ్రీవ తిష్టతి జరా పరితర్జయంతి, వ్యాఘ్రీవ తిష్టతి జరా పరితర్జయంతి, ఆయు పరిస్రవతి భిన్న ఘటాదివాంభక, రోగాశ్చ శత్రోగాశ్చ శత్రవయివ ప్రహరంతి దేహం, రోగాశ్చ శత్రవయివ ప్రహరంతి దేహం, ఆయుర్హానిశ్చ ఆయుః పరిస్రవతి భిన్న ఘటాదివాంభక.
లోకః తథాపి అహితం ఆచరతీతి చిత్రం. లోకస్తథాప్యహితమాచరతీతి చిత్రం. ముసలితనం మనిషిలోకి ఎలా ప్రవేశిస్తుంది అంటే వ్యాఘ్రీవా అన్నారు. పెద్ద పులిలా ప్రవేశిస్తుందిట. పెద్ద పులి ఎందుకు చెప్పారండి? పైగా విచిత్రం, వ్యాఘ్రి అంటే ఆడపులి. విశ్వనాథ సత్యనారాయణ గారు దీని గురించి 1000 పడగల్లో పెద్ద చర్చ చేస్తాడు ఈ శ్లోకం గురించి. వ్యాఘ్రీవా అన్నాడు. ఏమిటయ్యా, ఆడపులికి ఏమైనా ప్రత్యేకత ఉందా అన్నాడు. ఉంది. అసలు పులికి సింహం కంటే ఒక ప్రత్యేకత ఉంది. అందులోనూ మగపులికి ఆడపులికి మనస్తత్వంలో తేడా ఉంది, లక్షణాల్లో. అందుకే వ్యాఘ్రీవా. ముసలితనం ఎలా వస్తుంది అంటే వ్యాఘ్రీవ తిష్టతి జరా పరితర్జయంతి. మనిషిని భయపెడుతుందిట. ఆడుపులిలాగా వచ్చి భయపెట్టి నిలబడుతుందిట. సింహం ఇలా చూడడం అది ఉండదు. రావడమే దూకడమే. దానికి పెర్ఫార్మెన్స్ ఇది ప్రాక్టీస్, నో ప్రాక్టీస్. దూకడమే ఇంకది. పెద్ద పులి అలా కాదు. ఆడపులైనా మగపులైనా రోడ్డు పక్కన ఉంటుంది, పొదల్లో ఉంటుంది. ఇందులో మగపులు ఏం చేస్తుందంటే ఆ రోడ్డు పక్క నుండి అలా చూసి ఇలా వెడుతుంటే వాడు వెళ్ళిపోయాక వెనక నుంచి దూకుతుంది. అది పులి లక్షణం. ప్రత్యేకించి ఆడపులకు ఒక లక్షణం ఏమిటంటే వాడు వస్తుంటే ఇలా ముందు ఇలా పొదల పక్కన ఉండి అంటుంది. వాడు భయపడ్డా వేసేస్తుంది. భయపడకుండా వాడు కూడా గర్ర అనడా ఇది పారిపోతుంది. లెక్కది. ఇది వ్యాఖ్యని. ఒక్కొక్క కవి ఒక ప్రయోగం చేశారంటే ఎంత విశేషం ఉంటుందండి. దీనికోసం ఎన్ని చదవాలి, ఎన్ని తయారవ్వాలి చెప్పాలి. ప్రశాంతంగా వింటేనే చెప్పగల, మధ్యలో ఇబ్బందులు ఉండకూడదు. దీని గురించి 1000 పడగల్లో విశ్వనాథ సత్యనారాయణ గారు 3 పేజీలు డిస్కషన్ చేస్తాడు. అది చదివితే అర్థమైంది నాకు. ఇది ఓహో, వ్యాఘ్రి ఎండలో ఇంత గొప్పతనం ఉందా. సింహానికి పులికి ఒక తేడా ఉంది. సింహం ఏనుగుని చంపేస్తుంది, వెళ్ళిపోతుంది. అదేదో 1/4 కేజీ మాంసం తింటుంది, మిగిలిందంతా వదిలేస్తుంది. పులి అలా కాదండి. జంతువుని చంపి దానికి కావలసింది తిని చుట్టూ గీత గీస్తుందండి, బౌండరీ. మళ్ళీ ఏ జంతువు వచ్చి తినడానికి వీల్లేదు. మళ్ళీ 1 గంటలో దాన్ని తినేసాక ఆకలేసాక మళ్ళీ వస్తుంది. చూసి అక్కడ గీత చెరగడాన్ని బట్టి ఏ జంతువు వచ్చిందో గమనించి దాన్ని చంపుతుంది వెళ్ళి. పులి కక్ష, సింహం పౌరుషం, తేడా అది. అందుకే లయన్స్ క్లబ్లు ఉంటాయి, టైగర్స్ క్లబ్లు ఉండవు. బతికితే సింహంలా బతకాలి, పుల్లాగా కాదు. ఇక్కడ సింహం భయపెట్టదు, భయపడదు, రెండూ లేవు. వేసేస్తుంది అంతే, ఒకటే దెబ్బ. పులి భయపడుతుంది. నువ్వు భయపడ్డావా పట్టుకుంటుంది. భయపడకుండా ఉంటే అదే భయపడి పారిపోతుంది. అందుకే మనం లైన్ లాగే జీవించాలి, సింహంలా ఉండాలి. మనం తింటాం, మనం తినగలిగింది సంపాదించుకుంటాం. మనకు అక్కర్లేని సమాజానికి ధారపోస్తాం. వారన్ బఫెట్ ఎంత మహానుభావుడు. ఆయన ఆస్తి మొత్తంలో 99% ధారపోసేసాడు, లక్షల కోట్లు. పిల్లలకి ఇవ్వకుండా ఏం చేయాలి? 1% తక్కువేం కాదు, అదో 1000 కోట్లు. వాళ్ళు సంతోషించారు, వాళ్ళకు కూడా నమస్కారం చేయాలి. వాళ్ళ తండ్రి మీద కేసు పెట్టలేదు. ఎందుకంటే ఆయన స్వార్జితం అండి లెక్కది. ఆయన స్వార్జితం మొత్తం వాళ్ళ నానిచ్చింది ఏం లేదు అక్కడ. స్వార్జితం ఎవరైనా ఏమైనా చేసుకోవచ్చు, పిల్లలకి ఇవ్వాలని ఏం లేదు అక్కడ. పిత్రార్జితం అయితేనే ఇవ్వాలి, స్వార్జితం ఇవ్వక్కర్లేదు. ఇస్తే ఇవ్వచ్చు, లేతలేదు. మొత్తం సమాజానికి ధారపోసి వాడు హాయిగా కూర్చున్నాడు. ఆయన కావాల్సింది ఏదో ఆయన ఎట్టు పెట్టుకున్నాడు. అందరికీ కేటాయించవలసినవో కేటాయించాడు. ఇప్పటికీ ఏదైనా సలహా అడిగితే చెబుతాను, లేదా కాఫీ దాకా కూర్చుంటానని చెప్పాడు. సుఖమైన జీవితం అంటే ఇది. అంటే లక్షల కోట్లు సంపాదించిన వాడు రిటైర్ అయిపోయి 70 ఏళ్లకో ఎప్పుడో సిద్ధంగా ఉన్నప్పుడు మనకి 80 ఏళ్ళు వచ్చినా సరే డబ్బు మీద ఎందుకు దృష్టి? ఇదే ఆడపుల్ల వెంటబడ్డం అంటే. ముసలితనం వచ్చేసింది. అది ఆడపుల్ల ఏం చేస్తుందో నేను భయపడతామని చూస్తుంది. ఎప్పుడు 70 ఏళ్ళు దాటిన వాళ్ళ కోసం వాళ్ళ సోదరుడుగా ఒక మాట చెబుతున్నానండి. ముసలితనానికి మనం భయపెడితే అది భయపడుతుంది. మనం భయపడకుండా అప్పుడు కూడా ఇంట్లో పనులు వీలైనన్ని బయట పనులు చేస్తూ చురుగ్గా ఉండగలిగితే అదే భయపడి పారిపోతుంది. అనుమానం లేదు. బయట తిరగలేము, ఇంట్లో చేయొచ్చు కదా. ఇంట్లో పనులు ఉన్నాయి కొన్ని. అంత ఎలా ఎందుకు కూర్చోవాలి? మనం అంత ముసలాళ్ళమేం అయిపోలేదు ఇక్కడ. లేదు, ఏమీ ఆశించకుండా చేసే స్వచ్ఛంద సంస్థలు, సమాజ సేవ ఉంది, అందులో పాల్గొనవచ్చు. ఏమీ లేకపోతే నాకు మళ్ళీ 4 మంచి మాటలు చెప్పచ్చు, పిలుస్తారు, అది సేవే. దాని నుంచి ఏమీ లక్షలు ఆశించకుండా ఉంటే అది మంచి సేవేనండి. ఎప్పుడు భయపడుతుంది ఆడపిల్ల అంటే ఏమిటి? నువ్వు జీవితానికి భయపడతావా లేదే అని ఆడపిల్ల గుర్ర అన్నట్టే ఉంటుంది. ఈ నిలబడిన వాడికి ఏంటి గుర్రు, నీకంటే పెద్ద గుర్రు, మా ఆవిడ గుర్రు చాలా పెద్దది నీకంటే అని వీడు కూడా గుర్రు పెడితే అది పారిపోతుంది. ఇంట్లో గుర్రు అలవాటు పడ్డాడు కదా, అమ్మో వీళ్ళు లొంగేలా లీడరా అంటే ముసలితనం
ఏదైనా సరే జీవితంలో వచ్చేది మన ముందు భయపడుతుంది. మనం భయపడకుండా ఉంటే అదే పారిపోతుంది. ఆ ధైర్యాన్నే బాబాగారిని ఇమ్మని కోరాలమ్మా, భగవంతుడిని కోరాల్సింది అది. మాకు ధైర్యం ఇమ్మని కోరాలి, కష్టాలు తీర్చమని కాదు. ఏ కష్టం వచ్చినా ఎదుర్కొనే ధైర్యం ఇమ్మని కోరాలి. అప్పుడు అన్నీ బాగానే ఉంటాయి. అందుకని చెబుతున్నాడు ఇక్కడ. అంతే కదా, రోగాలు ఎలా ఉంటాయి? రోగాశ్చ శత్రవయివ ప్రకరంతి దేహం. రోగాలు ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి. వచ్చేసి దేహాన్ని దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ కొట్టేస్తూ ఉంటాయి. మన మా బంధువులు ఎవరో ఒక ఆయన 88 ఏళ్ళ ఆయన స్నానాల గది దగ్గర జారి పడ్డాడు. జారలేదు, పడ్డాడు. సరే ఏదో అయిందన్నారు, నాకు కబురు చేశారు. నేను అక్కడ వైద్య సహాయానికి ఏదో ఫోన్లో చేయవలసింది ఏదో చేశాను, జరిగింది. ఆ సందర్భంగా ఒక డాక్టర్ గారిని పలకరిస్తే నాకు చిత్రమైన విషయం చెప్పాడు ఆయన. అక్కడ ఆయన జారి పడ్డాడండి, అందుకని ఎముక విరిగిందిట అన్నాను నేను. లేదు నరసింహరావు గారు, మీకు ఉపయోగిస్తుంది ఈ మాట, తెలుసుకోండి అని ఆయన చెప్పండి. జారిపడ్డం వల్ల ఎముక విరగలేదండి, ఎముక విరగడం వల్లే జారిపడ్డాడు అన్నాడు ఆయన. డాక్టరే అనుకున్నాను నేను. కరెక్ట్గా చెప్పాడు ఆయన. ఇదొకటా అండి? నిజమేనండి బాబు, అంతే శాస్త్రం. మన వాళ్ళు అమాయకం తెలియకుండా పడబట్టి విరగదండి, విరిగింది. అది 88 ఏళ్ళని మీరే చెబుతున్నారు కదా, అది విరిగిందండి, ఇంక పని చేయదు, అందుకే పడ్డాడు అన్నట్టు. మంచిది. 88 ఏళ్ల నాటికి మనం ఎలా ఉండాలి? అది విరుగుతుంది అని మనం జాగ్రత్తగా ఉండాలి. ఇంకా నేనే కష్టం అది. చేసుకో, లేని దానికి సాయం తీసుకో. ఆ వయస్సు వచ్చాక 80 ఏళ్ళు దాటాక బాత్రూంలో పడకుండా ఉంటే చాలు, కూడా నిత్యం స్వర్గంలో ఉన్నట్టే లెక్క. పడ్డామా అయిపోయినట్టే చాకరీ చేయాలి. ఎవడున్నాడు ఇక్కడ? ఆ ఒక్క పనికి మనం వెళ్ళి మనం పూర్తి చేసుకుని రాగలిగితే అయిపోయింది, కృతార్థులం అయినట్టే జీవితం. పరిపూర్ణం తదస్తుతే, అంతే. ఈ కష్టం రాకుండా ఉంటే చాలు. వృద్ధులకు ఇంకేం అక్కల. డబ్బు ఉండడం లేకపోవడం, ఇవేవో మానాభిమానాలు, ఇవన్నీ పెద్ద విషయాలు. ఇదే పెద్ద కష్టం. ఏం చేయలేము, పడిపోయాం. చూసేవాళ్ళు లేరు ఇక్కడ. ఎక్కడో దూరం నుంచి పలకరిస్తే అవ్వదు కదా. అంచేత రోగాలు వస్తాయి, దేహాన్ని కొట్టేస్తాయి. దానికి తగిన ఏర్పాట్లు ముందే చేసుకోవాలి. మనుషులను పెట్టుకుందుకు కూడా ఏర్పాటు చేసుకోవాలి. మన శక్తిని మనం కాపాడుకోవాలంటే ఏదో చిన్నో పెద్దో పని చేస్తూ ఉండాలి. పూర్తిగా ఖాళీగా కూర్చోకూడదు. ఆయు పరిశ్రవతి భిన్న ఘటాదివాంభక. ఇక ఆయుర్దాయం 60 ఏళ్ళు దాటే అంటే పగిలిపోయిన కొండలోంచి, చిల్లుబడిన కొండలోంచి నీరు జారిపోయినట్టుగా ఏడాది జారిపోతుంది. అందుకే మనం ఒక ఉత్సవాన్ని మార్చాలండి. కొంచెం మీరు అభ్యాసం చేసి మార్చండి, జీవితం బాగుంటుంది. వైరాగ్యం, వైభవం అంటే ఇది. 50 ఏళ్ళు తర్వాత ఎవరైనా పుట్టినరోజు జరుపుకుంటే 51 వచ్చింది, 52 వచ్చింది అనకండి. 52 వెళ్ళాయి, 53 వెళ్ళాయి, ఇంకా 23 అని చెప్పండి. అశుభమైనా సరే ఇదే మాట్లాడండి. ఎందుకు ఉండాలండి ఈ ప్రపంచంలో? నాకు అర్థం కాదు. ఇంకా ఏం చూడాలండి ఇక్కడ? ఎందుకు చెప్పలేము ఈ మాటని? నాకు 52 వెళ్ళాయండి, ఇంక నేను 70 చాలనుకుంటాను, ఇంకా 18 అని చెప్పండి. మళ్ళీ పుట్టినరోజు వస్తే ఇంకా 17. కౌంట్ డౌన్ అంటారు, పిల్లలకి చెప్తారు. ఇది హాస్టల్ స్కూల్స్లో వాటిలో పరీక్షలు వస్తున్నాయంటే కౌంట్ డౌన్ అని వేసి 20 days, 19 days, చివరికి ఫస్ట్ డే వచ్చేసరికి వాడికి హార్ట్ అటాక్ వస్తుంది. ఇది వృద్ధులు వేసుకోవాలంటే, ఇది పిల్లలకి ఎందుకు వేస్తారండి? వాళ్ళని చంపుకు తింటున్నారు ఇక్కడ. వృద్ధులు వేసుకోవాలి. 50 ఏళ్ళు దాటాయంటే 70 వేసుకో, 72 శాస్త్రం చెప్పింది అంతే. ఎక్కువ బతికితే నీ అదృష్టం. అంచేది 22 అంకేసుకోవాలి. మళ్ళీ పుట్టినరోజు రాగానే 21, మళ్ళీ పుట్టినరోజు రాగానే 20. అప్పుడు ఏం పుడుతుంది మనిషికి? జాగ్రత్త పడాలి. మూడవ నేత్రం తెరుచుకోవాలి, తపస్సు చేయాలి, యోగం చేయాలి. ఏమీ చేయకుండా ఇక్కడ ఊరికే మెనప్రోడు తింటూ కూర్చున్నాను ఇక్కడ అని గుర్తొస్తుంది. అందుకని ప్రతి పుట్టినరోజున మైనస్ చెప్పాలి. 51 వచ్చింది, 52 వచ్చింది, 63 వచ్చింది, 63 వెళ్ళాయి అంటే నేను వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నా. మానసికంగా మృత్యువుని అంగీకరించగలిగిన వాడు 100 ఏళ్ళు నిర్భయంగా బతుకుతాడమ్మా, అనుమానం ఏం లేదు. అది ధైర్యం. మానసికంగా అంగీకరించాలి, డ్యాన్స్ కోసం, డ్రామా కోసం కాదు. నేను సిద్ధంగా ఉన్నాను. యమధర్మరాజుది ఆలస్యం, వాడు రైలు ఎక్కుంటాడు, ఆలస్యం రాలేదంతే, వస్తే సిద్ధంగా ఉన్నాం. మన పనులు అయిపోయినా వెళ్ళిపోతాం. ఎందుకు ఇక్కడ ఊరికే దండగా? ఈ భావం నిజంగానే మనస్సులో ఉండాలి ఇక్కడ. ఇంకా ఏదో ఏమన్నా ఆయుష్య హోమం చేస్తే 10 ఏళ్ళు పెరుగుతుంది, ఏం చేస్తావు? ఇంకో 2 కొంపలు అంటిస్తావు. ఇప్పుడు అంటించిన కొంపలు సరిపోలా, ఆయుష్య హోమం ఒకటి ఇక్కడ. దానికో మళ్ళీ కట్టెలు దండగా. ఆయన ఏదో మంత్రాలు చదువుతాడు, అయిపోయింది. ఎవడున్నాడు ఇక్కడ? వీడు ఆయుష్యం గడిచిపోయిందా? ఆ పురోహితుడు ఎవడికి జవాబు చెప్పక్కల. ఒకవేళ ఆయుష్యం పెరిగిందా, ఆయన చేత మళ్ళీ యజ్ఞం చేయించి ఆయనకి లాభం. పెరిసి ఆయుష్య హోమాల వల్ల పురోహితులకు లాభం, మనకేముంటుంది తెలియదు. జరిగినా జరగకపోయినా అంతే.
నీలకంఠ త్రిశితులు ఆయన చెబుతాడు, జాతకాలు చెప్పేవాళ్ళు ఎవరైనా దృష్టిలో పెట్టుకోవాలి. ఎవడు అడిగినా సరే పూర్ణాయుర్దాయం అని చెప్పేమన్నాడు. ఎవడు అడిగినా సరే పూర్ణాయుర్దాయం, ఎవరికి తక్కువ చెప్పొద్దు. రేపు పోయేవాడికి కూడా అదే చెప్పాను. అదేమిటండి, ఒకవేళ వాడు ఏడాదికి పోతే మంచిది కదా, నిన్ను అడిగేవాడు లేడు కదా అన్నాడు. ఒకవేళ వాడు ఎక్కువ కాలం బతికితే మంచిది, ప్రతి సంవత్సరం వచ్చి నీకు పంచల చాప్ పెడతాడు, అది మంచిదే కదా అన్నాడు. వాడు ఎక్కువ కాలం బతికాడా, నీకు ఏటా ఓ పంచల చాప్ వస్తుంది. వాడు పోయాడు, నో వన్ ఈజ్ దేర్, ఎవడు అడుగుతాడు? ఇదే లౌక్యం అంటే. అందుకని అంత ఖచ్చితంగా ఎవరు లెక్కలు కడతారు? ఏ లెక్కలకి తేలుతుందండి ఆయుర్దాయం? ఆయుర్దాయం ఎప్పుడు చిల్లుపడిన కుండలో నీరులాగా జారిపోతూ ఉంటుంది, మనం గ్రహించుకోవాలి. అంటే ఏం చేయాలి? కౌంట్ డౌన్ అని నేను చెప్పినట్టుగా రాసుకుంటే ఇంకింతే ఇంకింతే ఇంకింతే. నాకేం మొహమాటం లేదేమో, నాకు 67, నేను లెక్కెట్టుకుంటున్నా 5 ఏళ్ళే అంతే. భగవంతుడు ఎక్కువ ఇస్తే అది వేరే విషయం, అది 5 ఏళ్ళే చాలు, అంతకంటే అక్కర్లేదు. 72,000 నాడులు, 1000 నాడులు, ఒక్కొక్క సంవత్సరం చొప్పున 72 ఏళ్ళు. ఈ లోపు మనం అనుకునేటువంటి మోక్షానికి తగిన అద్వైత జ్ఞానం పొందవలసిందే. నాకు 5 ఏళ్ళే సమయం ఉంది, మీకు ఎంత ఉందో తెలుసుకోండి, అంతే లెక్క. దానికోసం ప్రయత్నం చేయాలి. ఇంక దీన్ని 5 ఏళ్ళు 10 ఏళ్ళు చేసి మార్కండేయుడు చేసుకున్నాడంటే ఆయనకి 16 ఏళ్ళు కాబట్టి చేసుకున్నాడు. మనం ఎందుకంటే చేసుకోవడం 70 ఏళ్ళు బతికి ఇంకా అవసరం ఏంటి? ఇంకా ఇక్కడేదో బావేసుకుందాం, గోకేద్దామని ఆలోచించద్దండి. అదే మనుషులను నాశనం చేస్తుంది, అది వెళ్ళిపోతుంది. అందుకని అయినా తథాప్యహితమాచరతి ఇతి చిత్రం. మానవులు ఇప్పటికీ కూడా మీరు గమనించండి, నిన్నగాక మొన్న పేపర్లో వచ్చిందమ్మా, 70 ఏళ్ల వాడికి ఏమి రోగం వచ్చిందో తెలియదు, పెళ్లి కావట్లేదని కొడుకుని చంపేశాడు, 96 ఏళ్ల తల్లిని చంపేశాడు. 70 ఏళ్ల వాడు ఆలోచించే విధానమా ఇది? ఆ పెళ్లి కాకపోతే కొడుకు ఏమైనా కేసెట్టాడని మీద ఏదో ఇంట్లో గొడవ జరిగిందండి, జరుగుతాయి. ఊరి నీ పెళ్ళి నువ్వు చేసుకోరా, నేను చేయలేకపోయానంటే వాడు ఏదో చేసుకుంటాడు, కులమో మతమో దాడతాడు, వాడికి ఇష్టం వచ్చింది వాడు చేసుకుంటాడు, అక్షంతలు ఎత్తే అయిపోయాయి. దానికోసం చంపేయాలి. ఆ కోపంలో కొడుకుని చంపేశాట. 96 ఏళ్ల ముసలావిడ, ఆవిడ బతుకుంది, ఆవిడ ఏం చేసింది? ఆవిడని చంపేశాట. పోనీ ఈయన ఏమైనా సుఖంగా ఉన్నాడా? ఈయన లోపలికి పోయాడు. వాళ్ళు పైకి పోయారు, ఈయన లోపలికి పోయాడు. ఈ జీవితంలో బయటికి రాడు ఇంకా. ఇప్పుడు 75 ఏళ్ల వాడికి, ఇది 75 ఏళ్ల వాడికి ఈ కష్టం అవసరమా? జైల్లో ఉండాలా? మనం తెచ్చిపెట్టుకున్నది ఇదంతా. అయినా కానీ అపకారమే చేస్తున్నారు మనుషులు, ఉపకారాలు చేయట్లేదు. ఏం చెప్పాలి గనక అన్నాడు ఖచ్చితంగా.